నాగర్ కర్నూలు జిల్లా శ్రీరామనవమి సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రామాలయాలకు భక్తులతో కిటకిటలాడాయి. కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రసిద్ధి చెందిన సిరిసనగండ్ల రామాలయంలో రాముని కళ్యాణం తిలకించడానికి లక్షల భక్తులు పాల్గొన్నారు. భక్తులతో పాటు కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి యనుమల తిరుపతి రెడ్డి దంపతులు, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, వంశీకృష్ణ దంపతులు రాముని కళ్యాణంలో పాల్గొన్నారు. అలాగే జిల్లా సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు, అతనికి కొడుకు నాగర్ కర్నూలు పార్లమెంటు బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్తో పాటు బీజేపీ నాయకులు తల్లజు ఆచారి, టీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. శ్రీరామనవమి ఉత్సవాలు ఈ ఏటా అతి ప్రధానమైనటువంటి ఉత్సవాలుగా మనం గుర్తించాలి. అయోధ్యలోకి ఆ రాముడు వచ్చిండు. ఇవాళ ఆ రాముని కళ్యాణానికి లక్షలాది మంది అయోధ్య కానీ, భద్రాచలం కానీ, ఇక్కడ సిరిసనగండ్ల దేవాలయం కానీ లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకొని ఆ రామ కళ్యాణాన్ని కళ్ళారా చూడడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు హాజరైనరు. ఉత్సవాలు కూడా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సిరిసనగండ్ల దేవాలయంలో అనేక సంవత్సరాలుగా ప్రతి ఏటా వేలాది మంది భక్తుల కన్నుల ముందల ఈ దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా గత సంవత్సరం ఇక్కడికి వచ్చి కోరుకోవడం జరిగింది. అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట బాలరామునిగా జరగాలి. ఈ సంవత్సరం ఇక్కడ ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనాలని చెప్పి మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క ఆశీర్వాదంతో అక్కడ బాలరాముని ప్రతిష్ట అయింది, ఇక్కడ కళ్యాణం అయింది. ఈ దేశ కళ్యాణం కొరకు, రేపు ఈ దేశ భవిష్యత్తు కొరకు రాముని యొక్క జన్మస్థానంలో భవ్యమైన మందిరాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ రాముని